ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉప్పు తింటే బరువు పెరుగుతారని నేను ఏనాటి నుంచో చెప్తూ ఉంటాను. కానీ నేను ఒక్కడనే చెప్తా కాబట్టి ఎవరు చెప్పకపోయేసరికి ఇదంతా సాధ్యమా, కుదిరేదే కుదరదా, ఇది కరెక్టా కాదా అని చాలామంది పక్కన పడేస్తూ ఉంటారు. ఎంతైనా అనుభవంలో తెలిసిన సత్యం సత్యమే కదా. మనం 30 ఏళ్ల పైనుంచి నేను ఉప్పు మానేసి తింటున్నాను. ఎన్నో లక్షల మందికి తినిపించుంటాం. ఎంత బాగా వెయిట్ తగ్గుతారు ఉప్పు మానేస్తే. 70-80 కేజీలు 90 కేజీలు వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు మన ఫాలోవర్స్. కానీ ఉప్పు తినటం వల్ల వెయిట్ బాగా పెరుగుతారు అని సైంటిఫిక్ స్టడీస్ 2 యూనివర్సిటీలు చేసిన ఈరోజు మీకు స్పెషల్గా ఇక వాటి వివరాల్లోకి వెళితే మొట్టమొదటగా సాల్ట్ వెయిట్ని పెంచుతుంది అనటానికి లెప్టిన్ రెసిస్టెన్స్ సాల్ట్ తీసుకొస్తుంది అని ఒక యూనివర్సిటీ స్పెషల్గా పరిశోధన చేసింది. ఏమిటండి లెప్టిన్ అంటే, దాని రెసిస్టెన్స్ ఏమిటి అని మీకు డౌట్ వస్తుంది. తీసుకున్న ఆహారం ఎక్కువైందనుకోండి, అది కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వు వెళ్ళి కొవ్వు కణాల్లో పేరుకుంటుంది. కొవ్వు కణాల్లో మీకు కొవ్వు ఎక్కువ బ్యాంక్ రిజర్వ్లో ఉన్నప్పుడు ఆహారం ఎక్కువ అవసరం ఉండదు కదా. అందుకని ఆహారం ఎక్కువ అక్కర్లేదు, మీరు తినకుండా తగ్గించినా సరిపోతుంది అని ఆకలి లేకుండా చేయటానికి మన శరీరం హంగర్ సెటైటీ హార్మోన్ ఒకటి రిలీజ్ చేస్తుంది అనమాట. ఆకలిని తగ్గించే హార్మోన్ రిలీజ్ చేసేస్తుంది. ఆ హార్మోన్ పేరే లెప్టిన్ హార్మోన్. ఇది కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ లెప్టిన్ హార్మోన్ బాగా రిలీజ్ అయితే బరువు పెరగం, ఎందుకంటే ఆకలి వేయదు కదా, తినాలనే వాంఛ తగ్గుతుంది. ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ ఉంది కాబట్టి తిండి మీద వాంఛ తగ్గిపోతే మనకి బరువు ఎక్కువ పెరగం. ఇంకా ఆహారం ఫర్దర్గా తినాలనే కోరిక లేక తిండి ఎక్కువ తినం కాబట్టి ఫర్దర్గా కొవ్వుగా మారదు, బరువు పెరగం. ఆ లెప్టిన్ అనే హార్మోన్ బరువు పెరగకుండా ఇలా కంట్రోల్ చేస్తుంది. ఈ లెప్టిన్ అనే హార్మోను సాల్ట్ వల్ల పని చేయకుండా అయిపోతున్నదట. దాన్ని లెప్టిన్ హార్మోన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ లెప్టిన్ హార్మోన్ ఉంటుంది కానీ పని చేయకుండా అయిపోతున్నది. మన ప్రేగుల్లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్లో ఈ లెప్టిన్ హార్మోన్కి రెసిస్టెన్స్ వచ్చేసేసి ఇక ఆహారం తినొద్దు అని హార్మోన్ చెప్తున్నప్పటికీ హార్మోన్ పని చేయనందువల్ల మనకి ఆహారం ఎక్కువగా తినేయటం, అందుకని ఆకలి ఎక్కువ వేసేయటం ఇలా జరుగుతుంది అనమాట. ఎక్కువ తినేయటం వల్ల ఫ్యాట్గా మారిపోయి బరువు పెరిగిపోతున్నాం. లెప్టిన్ రెసిస్టెన్స్ వస్తున్నది అని ఈ పరిశోధన ఎవరు చేశారంటే 2018 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో USA వారు స్పెషల్గా సాల్ట్ తినటం వల్ల లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చి ఆకలి ఎక్కువ వేసేసి ఇంకెక్కువ తినేయాలనే వాంఛ వాళ్ళల్లో కలుగుతున్నది, కంట్రోలింగ్ కెపాసిటీ పోతున్నది అని వీళ్ళని నిరూపించారు. ఇంకొక స్పెషల్ రీజన్ ఉంది, ఇది కూడా స్పెషల్గా పరిశోధన చేసి మరీ నిరూపించారు. సాల్ట్ తినటం వల్ల వెయిట్ ఎందుకు పెరుగుతున్నది అన్నారంటే, మనం సాల్ట్ తిన్న తర్వాత ఈ సాల్ట్ లోపలికి వెళ్ళి చిన్న ప్రేగుల్లోనూ పెద్ద ప్రేగుల్లోనూ ఈ సాల్ట్ వెళ్ళి ఆ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాని ఈ సాల్ట్ చంపేస్తుందట. అందుకని ఉప్పుకి క్రిమిసంహారక శక్తి ఉందండి. మామూలుగా బ్యాక్టీరియాలు ఇవి కూడా చచ్చిపోతాయి. అందుకని పొలాల మీద ఉప్పు నీళ్లు చల్లితే కూడా పురుగులు చచ్చిపోతాయండి. అందుకని ఆవకాయలో బూజు ఎందుకు రాదంటే ఉప్పు చాలకపోతే వస్తుంది, ఫంగస్ క్రిములు పెరిగిపోతాయి. ఉప్పు బాగా వేస్తే బూజు పట్టదు, అది ఆ క్రిమి బ్రతకలేదు. అలాంటి సాల్ట్ మనం తిన్నప్పుడు మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు 90% చచ్చిపోతున్నాయని నిరూపించారు సైంటిస్టులు. ఈ బ్యాక్టీరియా ప్రేగుల్లో చచ్చిపోవటాన్ని డిస్బయోసిస్ అంటారు. మన ప్రేగుల్లో చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా 90% సరిపోతున్నదని కింద మోషన్ పరీక్షలు, అందులోంచి వచ్చే మ్యూకస్ పరీక్షలు చేసి ఈ బ్యాక్టీరియా ఎక్కువ వచ్చేస్తున్నది సాల్ట్ ఫుడ్ తినటం వల్ల అనేది వీళ్ళు నిరూపించారు. ఈ సాల్ట్ వల్ల బ్యాక్టీరియా చచ్చిపోతే మనం ఎందుకు బరువు పెరుగుతామని మీకు డౌట్ రావచ్చు. ఈ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు అవి బ్రతకటానికి గ్లూకోజ్ని తింటాయి. మన తిన్న ఆహారంలో ఎక్కువ భాగం గ్లూకోజ్ను కూడా ఈ బ్యాక్టీరియాలు తినేసి కొన్ని ఉపయోగపడే మంచి పనులు చేస్తుంటాయి. విటమిన్ Kని తయారు చేయటం, విటమిన్ B12 తయారు చేయటం, పోషకాలు ప్రేగులు గ్రహించుకునేటట్టు చేయటం, రక్షణ వ్యవస్థని కాస్త పెంచడం, ఇట్లాంటి మంచి పనులు చేస్తూ ఈ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ సాల్ట్ వల్ల ఈ బ్యాక్టీరియాలు చచ్చిపోతున్నాయి 90%,
కాబట్టి ఈ గ్లూకోజ్ని ఇవి తినటం 90% తగ్గిపోతున్నది. కాబట్టి ఈ గ్లూకోజ్ అంతా బ్లడ్లోకి ఎక్కువ అబ్జార్బ్ అయిపోతున్నది. బ్లడ్లోకి వెళ్ళటం వల్ల ఎక్సెస్ అయ్యి మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి బరువు పెరుగుతున్నారు. అందుకని దీనివల్ల వెయిట్ పెరుగుతున్నారు అని నిరూపించడం జరిగింది. ఈ బ్యాక్టీరియాల వాడు కూడా ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గుతుందట మళ్ళీ బ్లడ్లోకి. మనం తిన్న ఆహారంలో ఉండే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తగ్గుతుందట, ఫ్యాట్ అబ్జార్ప్షన్ కూడా తగ్గుతుందట. ఈ బ్యాక్టీరియాలు 90% చచ్చిపోవటం వల్ల గ్లూకోజ్ అబ్జార్ప్షన్ బాగా పెరుగుతున్నది, ఫ్యాట్ అబ్జార్ప్షన్ ప్రేగుల నుంచి బాగా పెరుగుతున్నది. తద్వారా వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారు. ఇది ఈ పరిశోధన చేసి నిరూపించిన వారు 2017 సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యుఎస్ఏ వారు. ఇది కూడా అమెరికా వారు చేసిన పరిశోధనే. అంచేత సాల్ట్ అనేది ఊబకాయం, ఒబేసిటీ రావడానికి ఎంత కారణమో ఆలోచించండి. పిల్లలకి బాగా ఊబకాయం రావడానికి కారణమని వీళ్ళ పరిశోధనలు ఏం చెప్పారో తెలుసండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఈ సాఫ్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్లో సాల్ట్ విపరీతంగా వాడతారు. అందుకని ఈ సాల్ట్ ఇంటేక్ వల్ల ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా 90% తగ్గిపోయి గ్లూకోజ్ అబ్జార్ప్షన్, ఫ్యాట్ అబ్జార్ప్షన్ ఎక్కువైపోతున్నది. లెప్టిన్ రెసిస్టెన్స్ వస్తున్నది పిల్లల్లో. అందుకని పిల్లలు ఈ మధ్య స్పీడ్గా వెయిట్ పెరిగిపోవడానికి రీజన్స్ ఇట్లాంటి 2 అని 2 రకాల యూనివర్సిటీలు సాల్ట్ మీద పరిశోధన చేసి నిరూపించారు. కాబట్టి ఎక్కడి నుంచైనా ఏదో బీపీలు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, పక్షపాతాలు ఇట్లాంటివి వచ్చిన వారు మాత్రమే సాల్ట్ మానాలనుకుంటే పొరపాటు. అనేక దీర్ఘరోగాలతో పాటు అందరినీ పెద్దగా ఇబ్బంది పెట్టే ఊబకాయం, భారీ ఊబకాయానికి సాల్ట్ నెంబర్ 1 రీజన్. ఇది కొన్ని లక్షల మంది మీద నేను ప్రత్యక్షంగా చూడటం 30 సంవత్సరాలు జరిగింది. ఉప్పు లేకుండా తింటే ఎంత స్పీడ్గా వెయిట్ తగ్గుతారో, ఎంత హెల్దీగా వెయిట్ మెయింటైన్ అవుతారో స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచైనా మారండి. సాల్ట్ లేని ఆహారాలు తినడానికి అలవాటు పడండి. ఫ్యామిలీని రక్షించుకోండి. అందరూ స్లిమ్గా హెల్దీగా ఉండాలి అంటే మంచి ఆహారాలు తినాలి. రుచికరమైన ఆహారాలే కాదు, అవి అప్పుడప్పుడు పండుగలు, పెళ్ళిళ్ళప్పుడు తినండి. నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం తినే ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.